హిడింబ తన అన్నగారైనటువంటి రాక్షసుడు ఆ హిడింబాసురుడు వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చినట్లయితే భీముణ్ణి, భీముని యొక్క సోదరులకు, భీముని యొక్క తల్లికి కూడా అపకారాన్ని తలపెడతాడు అనే ఉద్దేశ్యంతో భయభ్రాంతురలై, అయితే వాళ్ళని కూడా నిద్రలేపితే నీ సోదరులు, తల్లి మరియు నువ్వు, నేను అందరం కలిపి సురక్షిత ప్రాంతానికి చేరుకుందామని మాట్లాడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని భీముడు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా భయపడేవాడను కాను, నేను నా అపారమైనటువంటి శౌర్య పరాక్రమముల చేత వచ్చినటువంటి శత్రువులందరినీ మట్టు పెట్టగలవాడను అని తన యొక్క ధైర్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు. క్రచ్చరనొక్కరక్కసుడ కాడు సురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవు చూడగా అవార్య బలోన్నతి చేసి వారలన్ వ్రచ్చి వధింతుగాక ఇటు వచ్చి శ్రమంపడియున్న ఇచ్చటన్ మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగము చెయ్యనీర్తుని అంటాడు. ఆ హిడింబతో మాట్లాడుతూ, మీ అన్న ఒక్కడే కాదు, రాక్షసులందరూ కలిసి రావడం కాదు, సురాసురులందరూ, దేవతలు, దానవులు అందరూ కట్టకట్టుకుని ఒక్కసారి నా మీదకి యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా నీవు చూడగా, నువ్వు చూస్తూ ఉండగా అవార్య బలోన్నతి చేసి వారలన్ వ్రచ్చి వధింతుగాక, అపారమైనటువంటి బలపరాక్రమములను ప్రదర్శించి వాళ్ళందరినీ కూడా నేను ఒక్కడినై నిహతుణ్ణి చేస్తాను. అందుకని నువ్వేమి బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. పైగా ఇటు వచ్చి శ్రమంపడియున్న నా తల్లి, నా యొక్క తమ్ముళ్ళు, మా అన్నగారు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి అపారమైనటువంటి శ్రమకి ఓర్చి ఇచ్చటన్ మెచ్చదగు వీరిదైన సుఖనిద్రకు భంగము చెయ్యనీర్తుని, వాళ్ళు నిద్రాకాలిక సుఖాన్ని అనుభవిస్తుంటే నేను ఆ సుఖమునకు భంగం చేస్తానా? ఇందులో ఒక గొప్ప మమత, ఒక గొప్ప అనురాగం, కుటుంబం పట్ల ఆయనకు ఉండేటటువంటి ప్రేమాభిమానాలు వ్యక్తమవడం ఒక ఎత్తైతే, ఇప్పటి వరకు తాను ఎవరిని తృణీకరించి మాట్లాడాడో, ఎవరిని చపల చిత్తాన్ని నింద చేశాడో ఆ హిడింబ పట్ల కొంత గౌరవభావాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఈమెతో మాట్లాడవచ్చు అన్న భావన వరకు ఆయన వచ్చి ఉన్నాడు అన్నది పద్యం వలన స్పష్టం అవుతోంది. అందుకే ఆమెతో మాట్లాడుతూ అంటాడు, వాళ్ళందరూ కూడా నిద్రాకాలిక సుఖమును అనుభవిస్తున్నారు. నిద్ర అనేటటువంటిది గొప్ప సుఖస్వరూపం, పరమేశ్వరుడిచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహం. నిజానికి భగవంతుడిచ్చినటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు మనం చేసేటటువంటి అనేక రకములైన వ్యాపారముల యందు, వ్యాపారములు అంటే పనుల యందు బడలిపోతాయి. బడలిపోయినప్పుడు రాత్రి మనం పడుకోవడానికి ఏం చేస్తాము, నిద్రపోవడానికి ఏం చేస్తాము అంటే ప్రత్యేకంగా ఇది చేస్తాము అని చెప్పడం సాధ్యం కాదు. శరీరాన్ని ఒక సుఖప్రదమైనటువంటి స్థితిలో పడుకోవడానికి ఏర్పాటు చేస్తామంతే. ఎవరికి ఎంత ఉన్నదో దాన్ని బట్టి వారు సుఖాన్ని ఏర్పాటు చేసుకున్నవారు. ఒకడు చెట్టు కింద పడుకుంటాడు, ఒకడు చూరు కింద పడుకుంటాడు, ఒకడు చెట్టు తొర్రలో పడుకుంటాడు, ఒకడు మేడలో పడుకుంటాడు, ఒకడు వెచ్చగా పడుకుంటాడు, ఒకడు దోమ కూడా కుట్టకుండా ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి వాతావరణం ఎలా ఉంది. ఇటువంటి వాతావరణంలో కూడా ఎక్కడో ఓ చూరి కింద మూడెంకె వేసి ముడిచిపెట్టుకుని నిద్రపోయేటటువంటి జీవులు ఉంటారు. వాళ్ళకి అదే సంతోషం, అదే సుఖం. కొంతమంది పట్టు పరుపుల మీద పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది సుఖం. నిద్రపోవడానికి సంభారములను ఏర్పాటు చేసుకోగలమేమో కానీ నిద్ర పట్టడం మన చేతిలో ఉండదు, అది ఈశ్వర అనుగ్రహం. నిద్ర పట్టిందనుకోండి, మనిషి గొప్ప సుఖాన్ని పొందుతాడు. రాత్రి ఎంత హాయిగా ఉందోనండి, గొప్ప నిద్ర పట్టిందంటాడు. అంతేగాని రాత్రి నిద్ర పట్టేసింది, ఎంత బాధపడ్డానండి ఆ నిద్రలో, నిజంగా అంత నిద్ర పట్టడంలో ఎంత ఇబ్బంది పడిపోయాను అన్నవాడు లోకంలో ఉంటాడా? ఉండడు. నిద్ర సుఖమునకు పర్యాయపదం, అంత సుఖాన్ని ఇస్తాడు. అందుకే నిద్రాకాలమును ఇచ్చేది ఎవరు అంటే పరమశివుడు.
దాన్ని ఆయన చేసేటటువంటి కృత్యములలో స్వల్పకాలిక ప్రళయము అని పిలుస్తారు. ఆత్యంతిక ప్రళయము అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇచ్చి జ్ఞానము ద్వారా కైవల్యం ఇస్తాడు. అలా ఇస్తే ఆత్యంతిక ప్రళయము అంటారు. ఎన్ని జన్మలు ఎత్తి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారే శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా ఎన్ని కోట్ల జన్మలెత్తి పుట్టి చచ్చి సంసార పరిభ్రమణము చేస్తున్నప్పటికీ కూడా ఒక సుఖస్థితికి చేరుకోలేక భగవంతుణ్ణి చేరుకోలేకపోయినటువంటి సమస్త జీవులను తనలోకి తీసుకుని వాళ్ళందరికీ కూడా కొంతకాలం విరామం ఇచ్చి, మీరు అమ్మ కడుపులోకి వెళ్ళక్కర్లేదు, రుద్రభూమికి వెళ్ళక్కర్లేదు, నా యందు ఉండిపోండి అని తనలో ఉంచేసుకుంటే మహాప్రళయం చేశాడు అంటారు. ఈ మూడు చేస్తున్నప్పుడు భగవంతుడు అపారమైనటువంటి కరుణామూర్తి అయి చేస్తాడు. అసలు ఈశ్వరుని యొక్క చేష్టితములు ఏవైనా కూడా కరుణాజనితములే తప్ప క్రోధజనితములు కావు. ఆయన ఎప్పుడూ కోపానికి వశపడి ఏ పని చెయ్యడు. అందుకే జీవులందరికీ ఆయన ఇచ్చేటటువంటి మహాద్భుతమైన అనుగ్రహం ఏది అంటే నిద్రాకాలిక సుఖము. అది ఎంత శాస్త్రీయమైన మాట వేశాడో భీముడు, ఎంత శాస్త్రీయమైన మాట వేశారో నన్నయ్య గారు. నా వాళ్ళు నిద్రాకాలిక సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఇటువంటి సుఖాన్ని వాళ్ళు అనుభవించి బడలికని తీర్చుకుంటుంటే నేను వాళ్ళని నిద్రలేపి, ఎవరో రాక్షసుడు ఉన్నాడు, వాడు వచ్చేస్తున్నాడు, యుద్ధం చెయ్యాలి, అందుకని మీరందరూ లేచిపోండి, సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పనా? అదే ధీరత్వం. వాళ్ళు అలాగే పడుకుంటారు. వాళ్ళు అలా పడుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? వాళ్ళ నిద్రకి ఇబ్బంది లేకుండా యుద్ధం చేస్తా అంటే ఏం చేస్తాడు? రాక్షసుడు చెప్పొస్తాడా? అయితే మన ఇద్దరం మీ వాళ్ళకి నిద్ర పట్టకుండా ఎక్కడ యుద్ధం చేస్తే బాగుంటుందో అక్కడికి ఎడదాం లేవయా అని పెడతాడా? అంత కరుణా హృదయం ఉంటుందా? అంటే ఆయన యొక్క ధైర్యం ఏమిటంటే, రాక్షసుడు తొడగొట్టి యుద్ధానికి వచ్చినా వీళ్ళు నిద్ర లేవకుండా ఏదో నాగుపాము ఎలుకని పట్టుకుని ఈడ్చుకుపోయినట్టుగా నేను వాణ్ణి దూరంగా ఈడ్చుకుపోతా. ఈడ్చుకుపోవడంలో వాడు కిక్కురు మనడానికి వీల్లేదు, అలా ఈడ్చుకుపోతా. ఈడ్చుకుపోయి అక్కడ యుద్ధం చేస్తా. అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు ఏవో పెనుకేకలు అవి ఉంటాయి, కానీ అవి వీళ్ళకి వినపడడానికి వీల్లేదు. వీళ్ళు మాత్రం ఇలాగే నిద్రపోతూ ఉండాలి. హాయిగా నేను అక్కడ వాడిని చంపేస్తాను. ఇది తేలిక మాట అండి. అది అసలు అలా పలకగలగడం ఎవరికైనా సాధ్యమా? ఏదో రాక్షసుడు వచ్చేస్తే చంపేస్తానండం ఒక ఎత్తు, ఎంతమంది వచ్చినా చంపేస్తానండం ఒక ఎత్తు, సురాసురులు ఏకమై వచ్చినా చంపుతానండం ఒక ఎత్తు. అందున తాను బడలిపోయి లేడా? నిజానికి వాళ్ళందరికన్నా బడలిపోయి ఉన్నాడు. అంత బడలిపోయి ఉన్నవాడికి యుద్ధం వస్తోంది అంటే అంత ఉత్సాహం ఏమిటి అంటే అది ఉత్తమ క్షత్రియ పురుషుని యొక్క లక్షణం. ఆజి మహాపటు శక్తియున్ అంటాడు భర్తృహరి. ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్, అలాగే ఆజి మహాపటు శక్తియున్ విజయన్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. యుద్ధం వస్తోంది అంటే నా యొక్క బాహుబలాన్ని చూపించడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతోందని ఎవరు ఉత్సాహపడతాడో వాడు నిజమైనటువంటి క్షత్రియుడు. అందుకే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు వాళ్ళకుండవలసిన లక్షణాలు చెప్తాడు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నాడు. ఇవి పైకి కనపడనటువంటి భూషణములు. ఎవరు చాలా గొప్ప గొప్ప ఆభరణములు పెట్టుకున్నవాడు అంటే యతీనాం భూషణం జ్ఞానం. ఏ యతి అపారమైనటువంటి జ్ఞానమును పొంది, జ్ఞానము అన్న మాటకు అర్థం ఇక జనన మరణ చక్రాన్ని దాటడానికి ఏ సత్యవస్తువు ఎరుకలోకి రావాలో అటువంటి సత్యవస్తువుని అనుభవంలోకి తెచ్చుకున్నవాడై ఉంటాడో అటువంటి జ్ఞానమును పొందినటువంటి యతికి ఆ జ్ఞానము భూషణము. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం. బ్రాహ్మణుడికి ఏది నిజమైన భూషణము అంటే ఏది భగవదనుగ్రహంగా లభిస్తుందో దానితో పరమ సంతోషకరమైనటువంటి జీవనం చేయడం తప్ప నాకిది లేదు అని బెంగపెట్టుకోకుండా ఉండడం. ఉద్యమం శత్రుహననం. శత్రువుని సంహరించవలసినటువంటి పరిస్థితి వస్తే
పరమోత్సాహంగా రణరంగంలోకి ప్రవేశించేటటువంటి రాజు ఎవరుంటాడో ఆయన రాజు. ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఇవి నిజమైన భూషణములు. ఆ భూషణములు మనిషికి ఉన్నప్పుడే అవి శ్రేయోదాయకమవుతాయి, ఆ వ్యక్తి రాణిస్తాడు అంటాడు. కాబట్టి భీముని యొక్క ధృతి, భీముని యొక్క గొప్పతనం, భీముని యొక్క శీల వైభవం ఆ పద్యమునందు ఆవిష్కృతమవుతుంది. అంతేకాదు, ఎవరైనా కొన్ని మాటలు కలిశాయి అనుకోండి, కొంత సఖ్యం కలుగుతుంది. అక్కడ ఆవిడ మొట్టమొదట చూసి తాను మర్త్యకాంతగా కనపడితే తప్ప అసలు భీముడు మాట్లాడాలని ఏ ఉద్దేశ్యంతో ఆమె నరకాంతగా కనపడి మాట్లాడడం మొదలెట్టిందో అందులో హిడింబ కొంత సఫలీకృతమైంది అని గుర్తు. భీముడు మాట్లాడుతున్నాడా లేదా, నువ్వు చెప్పొచ్చేదానివా అని లంకని మొత్తినట్టు ఒక మొత్తు కూడా మొత్తచ్చు ఆయన హిడింబని. కానీ అలా మొత్తడం లేదు, ధైర్యం చెప్తున్నాడు. నువ్వు భయపడకు, మీవాడే కాదు ఎంతమంది వచ్చినా చంపుతా అంటే. ఇప్పుడు తనవారన్న వారికి ఎలా ధైర్యం చెప్తాడో అలా తనకి తెలియకుండానే ఆమె పట్ల ఒక గౌరవ భావము కలిగింది. అది అప్పుడే నేను ఆయనకి పత్నీభావం కలిగిందని కానీ, ఆమెను భార్యాస్థానంలో ఊహ చేస్తున్నాడని కానీ, ఆయన మనసులో ఆమె యందు అన్యభావన కామాదులు ఏర్పడ్డాయని కానీ నేను ధృవీకరించలేను ఈ పద్యస్థాయిలో. కానీ ఆయన మాత్రం ఆమె పట్ల కొంత ఆప్యాయతని కనపరిచాడు, అంతవరకు నిజం. కాబట్టి ఎందుకు బెంగ పెట్టుకుంటావు, నీవ చూడగా, నువ్వు చూస్తుండగా చంపుతాను చూడు అంటే బెంగ పెట్టుకోకు, ఏం భయం లేదు అన్నట్లుగా మాట్లాడాడు. మాట్లాడినటువంటి కొద్దిసేపటికి 8 భయంకరమైనటువంటి కోరలు కలిగినటువంటి వాడు ఆ హిడింబాసురుడు. అప్పటికే ఆలస్యమైపోయింది, చెల్లెలు వెళ్ళి నరమాంసాన్ని వండి తీసుకురాలేదని వాళ్ళ విలంబనానికి కోపం వచ్చి గబగబా బయలుదేరి వచ్చి, నువ్వు ఇంకా తీసుకురాలేదు నరమాంసాన్నని ఆమెని నింద చేసి భీముడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అక్కడ కనపడ్డ భీముడు ఉత్తర క్షణంలో ఆ హిడింబాసురుని యొక్క రెక్క ఒడిసి పట్టి, చూడండి కుక్క కోడిపెట్టని ఎలా పట్టేసుకుంటుందో అలా పట్టేసి వాడు మాట్లాడడానికి వీలు లేకుండా ఉత్తర క్షణంలో 8 ధనస్సుల దూరం ఇచ్చేసాడు వాడిని. అది ఆయన బలం, అది ఆయన ప్రజ్ఞా విశేషం. అంటే ఇంతకుముందు పద్యంలో ఒక్క క్షణం క్రితం ఏం మాట్లాడాడో దాన్ని ఉత్తర క్షణం అమలు చేసి చూపించాడు. ఎందుకంత దూరం లాగేయడం అంటే 32 మూరల దూరం తోసి అవతల పారేశాడు ఆ రాక్షసుణ్ణి. అంటే వాడు తొందరపడి అక్కడ యుద్ధం మొదలెడతాడేమో. అక్కడ యుద్ధం మొదలెడితే తన వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు లేచిపోతారు. నిజంగా ఏమి ప్రేమ అండి! ఒక కుటుంబం అంటే ఆస్తి పంచుకోవడానికి పనికొస్తే, ఇంటి పేరు వాడుకోవడానికి పనికొస్తే ఇంకేం కుటుంబాలు. ఈ ప్రేమ కలిగిన కుటుంబాలు. ప్రేమ కలిగి ఉండడానికి ఏమి ఆధారం కావాలి, ఏం అక్కర్లేదు. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళు నిద్ర కూడా లేవకుండా ఉండాలి నేను చంపేటప్పుడు. ఎంత ప్రేమ నిజంగా! ఏమి ప్రేమ అన్నదమ్ములది, ఏమి ప్రేమ తల్లిది. భారతం చదువుకోవడం ఎందుకు అంటే, భారతం వినడం ఎందుకు అంటే, కుటుంబం అనేటటువంటి దాని పట్ల నువ్వు ఇటువంటి ప్రేమాస్పదుడవై ఇటువంటి మమకారాన్ని పెంచుకొని బ్రతకడం అలవాటైతే తరువాత నువ్వు ఈ ప్రేమని, ఈ మమకారాన్ని అందరికీ పంచిపెట్టగలిగిన వాడివి అవుతావు. లేనినాడు ఇంకా మనుష్య జన్మకి ప్రయోజనం ఏముంటుంది? ప్రేమని పంచగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. పుట్టుకతో ఉండేటటువంటి అనుబంధాలు, ఆ తల్లి పట్ల, అన్న పట్ల, తమ్ముళ్ళ పట్ల ఎంత ప్రేమో, వాళ్ళు నిద్ర లేచిపోతారట. అందుకని రాక్షసుణ్ణి 32 మూరలు తోసేసి అక్కడ యుద్ధం ప్రారంభించాడు. యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత నిశ్శబ్దంగా జరగడానికి అదేమన్నా భీమకీచక యుద్ధమా? భీమకీచక యుద్ధం అయితే నిశ్శబ్దంగా జరుగుతుంది. ఎందుకని అంటే కీచకుడు అరిచాడనుకోండి ఆయన పరువు పోతుంది. ఇంత రాత్రి వేళ దుర్మార్గుడు నర్తనశాలలోకి ద్రౌపదీదేవి కోసం వెళ్ళాడా? పైగా అప్పటికి ద్రౌపదీదేవి అని తెలియదుగా.
ఎక్కడో వదిన గారు సుధేష్ణ దగ్గర ఉన్నటువంటి ఒక పరిచారిక మీద మనసుపడి అర్ధరాత్రి సంకేత స్థలం చెప్తే గాంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంతత్రా సకరంబునై దొరభివీషంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు విరాట బ్రహ్మంలో తిక్కన గారు. అలా ఆ నర్తనశాలలోకి వెళ్ళాడు అంటే అందరూ చీ అంటారు. ఇంత బ్రతుకు బ్రతికి విరాటరాజు నామకహ రాజైన నువ్వు రాజ్యాన్ని నడిపిస్తున్నవాడివి, ఒక స్త్రీ యందు ఇంత మరులు కొన్నావా అంటారని తాను కిక్కురు మనకుండా నిశ్శబ్దంగా యుద్ధం చేశాడు. యుద్ధం చేసేవాడు కష్టపడేవాడు నోటి వంట చప్పుడు రాకుండా చేయలేడు. ఏదో ఇక్కడి నుంచి అక్కడికి దూకుతున్నాడు అనుకోండి, హుప్ అంటాడు. హుప్ అనకుండా దూకలేడు. కానీ యుద్ధం చేసేటప్పుడు అంతే, అందులో మల్ల యుద్ధం చేసేటప్పుడు నోటి వెంట ఏదో ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. ఆ శబ్దం లేకుండా యుద్ధం చేశాడు కీచకుడు. భీముడు ఎందుకు నిశ్శబ్దంగా మట్టు పెట్టాలి అంటే అజ్ఞాతవాసం భంగం అయిపోతుందని ఆయన భయం. అందుకని నిశ్శబ్దంగా భీముడు చెయ్యాలి, నిశ్శబ్దంగా కీచకుడు చేయాలి. ఇద్దరూ అంత పరాక్రమవంతులైన చప్పుడు లేకుండా కొట్టుకున్నారు. అదో విచిత్రమైన యుద్ధం, అదో నిశ్శబ్ద యుద్ధం, అదో దక్షిణామూర్తి స్వరూపమైన యుద్ధం. కానీ ఇక్కడ కీచకుళ్ళా ప్రవర్తించడానికి హిడింబాసురుడుకున్న పరిమితి ఉంది. వాడు కనబడితే తినేద్దామని వచ్చినవాడు, వాళ్ళెవరో నిద్రపోతున్నారు, నేను నిశ్శబ్దంగా యుద్ధం చేయాలి, ఈ ప్రేమ వాడికి ఎందుకు ఉంటుంది? అందుకని వాడు అరుస్తున్నాడు. మరి అందున కొడుతున్నవాడు భీముడు, పడుతున్నవాడు హిడింబాసురుడు. దెబ్బ పడుతున్న కొద్దీ అరుస్తుంటాడా అరవడా? ఒకటి ఆకలి, రెండు ఇదేమిటి తిందామనుకున్నవాడు నన్ను తినేస్తున్నాడన్న ఆక్రోశం, ఇలా కొడుతున్నాడేమిటన్న బాధ. చెల్లెలు ఈ మాట వెనక్కొచ్చి ముందే చెప్పచ్చు కదా అని మనసులో ఒక రకమైనటువంటి ఆర్తి. ఇన్ని కలగలిసి ఉంటే అందులో చెల్లెలు చక్కగా నిలబడి అలా చూస్తుంటే తనతో కలిసి రావలసింది ఆ భీముడి మీద వెనక నుంచి మీదపడి కరవలసింది కరవకుండా అలా చక్కగా నిలబడి చూస్తోందంటే ఆయనతో కలిసిపోయిందనమాటని చచ్చిపోయే ముందు అదో బెంగోటి. ఇన్నింటితో పాపం ఆయన అరుస్తున్నాడు. భీముడు ఎంత నిశ్శబ్దంగా యుద్ధం చేస్తే మాత్రం వాళ్ళు లేచిపోరు. లేచిపోయారు, పాండవులు లేచిపోయారు, కుంతీదేవి లేచిపోయి. అయితే సమయోచిత ప్రజ్ఞ అని ఒకటి ఉంటుంది లోకంలో. అందరూ సమస్య వంక చూస్తారు, కొంతమంది ఉత్తరక్షణం పరిష్కారం వంక చూస్తారు. ఆ ప్రశ్న వేయడంలో పరిపాలకుని యొక్క గొప్పతనం ప్రకాశిస్తుంది. అందరూ అటువంటి ప్రశ్న వెయ్యలేరు. ఒక ఉద్విగ్న పరిస్థితి ఏర్పడినప్పుడు కొంతమంది మాత్రమే ఆ పరిస్థితిని విచారణ చేసి వెంటనే ఇది ఇలా ఎందుకు జరిగిందనేటటువంటి స్థితిలో ప్రశ్న వేసి అందరూ తల్లడిల్లుతుంటే తానొక్కడు ఊంచుకుని నిలబడి సన్నివేశాన్ని చక్కదిద్దుతాడు. అది నాయకత్వ లక్షణం. ఆ నాయకత్వ లక్షణం ఉన్నవాడు లేకపోతే సమాజం అతలాకుతలమైపోతుంది. నిజంగా కుంతీదేవి యొక్క ప్రజ్ఞాపాఠవాలకి పరాకాష్ఠ ఈ సన్నివేశం. ఎందుకని అంటే అంత తక్కువ విషయం కాదు. అంత ఆపదలోంచి బయటికి వచ్చారు, గాఢ నిద్రలో ఉన్నారు, చటుక్కున నిద్ర లేచారు, భయంకరంగా కొట్టుకుంటున్నారు. భీముడు యుద్ధం చేస్తున్నాడు, పైగా ఒళ్ళంతా బూది పడిపోయింది, బురదలో పొల్లినటువంటి రెండు ఏనుగుల్లా కొట్టుకుంటున్నారు. యుద్ధం ఎందుకు వచ్చిందో, ఎందుకు కొట్టుకుంటున్నారో, ఎక్కడి నుంచి వచ్చాడో, వెనక ఏమైనా పరివారం ఉందా, ఎవరైనా వస్తారా ఆలోచన ఉంటుంది కదా. కానీ ఆమె ఏమీ తత్తరపడలేదు, ఆమె ఏమీ కేకలేయలేదు. ఆమె వీరమాత, వీరపత్ని. ఆమె ఊంచుకొని చుట్టూ చూసింది. ఆమెకి హిడింబ కనబడింది. అందున మర్త్యకాంత యొక్క రూపంలో ఉంది, నరకాంతగా. ఆమెను దగ్గరకు పిలిచింది. నువ్వెవరు అని అడిగింది. అతనెవరు అని అడగలేదు. ఎందుకని? దెబ్బలు తింటున్నవాడు రాక్షసుడు, ఎదురుగుండా కనపడుతున్నది నిన్నని మీకు చెప్పా, నడిచి వచ్చిన అప్పుడే వికసించిన పులతీగ అలా ఉంది. కాబట్టి ఆయన నీకేమవుతాడు అని అడిగిందనుకోండి, ఆమె శీలాన్ని శంకించినట్లేగా, మారు రూపంలో తిరుగుతున్న రాక్షసవి అని అడిగినట్టేగా. అందుకే ఒక ప్రశ్న వేసేటప్పుడే అంత నిద్రలో లేచి అడిగిన ప్రశ్న అంత గంభీరంగా ఉంటే ఇంకా ఆవిడ తెలివిగా ఉండి మాట్లాడితే ఎలా ఉంటుంది? అందుకే కుంతీదేవి అంత సమున్నత స్థానాన్ని పొందింది మహాభారతంలో. నీవెవరు అని అడిగిందంతే. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. నువ్వు నరకాంతవి, ఇన్ని భూషణములు పెట్టుకున్నావు, ఇంత అందంగా ఉన్నావు, నువ్వేమో నిశ్శబ్దంగా నిలబడ్డావు. ఎందుకు నిలబడ్డావు?
ఇన్ని విషయాలు ఆ ఒక్క ప్రశ్నలోనే ఉన్నాయి. 1,00,000 ప్రశ్నలు వేయలేదు. తొందర ఎక్కువ అనుకోండి, ప్రశ్నలు ఎక్కువ. తొందర ఎక్కువ ఉందనుకోండి, అవతల వాడిని జవాబు చెప్పనివ్వరు, తామే మాట్లాడేసి ప్రశ్నలు వేసేస్తుంటారు. సావధానంగా వినడం, ఒక్క ప్రశ్న చేత ఎక్కువ సమాచారాన్ని రాబట్టుకోగలగడం సమయోచిత ప్రజ్ఞ. అది అన్ని వేళలా అందరికీ రమ్మంటే వచ్చేవి కాదు, అవి పరమేశ్వర దత్తములు. మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే మాట్లాడేస్తారు. ప్లే నొక్కారనుకోండి, అదే మీరు మళ్ళీ స్టాప్ నొక్కే వరకు పాడుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొందరిని ఒక్క ప్రశ్న వేశారనుకోండి, అన్నీ వాళ్ళే చెప్తారు. 1,00,000 ప్రశ్నలు అడగక్కర్లేదు. అది నమ్మకం, అది ధీరత్వం, అది పరిస్థితిని ఎదుర్కోగలిగినటువంటి సమయోచిత ప్రజ్ఞ, అది ఆమె యొక్క ధృతి. ఇన్ని కుంతీదేవి యొక్క శీలమును ఆవిష్కరిస్తాయి. ఆ సందర్భంలో నువ్వెవరు అని అడిగింది. ఆవిడ మాత్రం సీసపద్యం చెప్పింది. ఇది హిడింబ కుంతీదేవి యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటోంది. ఎందుకని? ఆమెకు ఒక విషయం బాగా అర్థమైంది. ఈ భీముడు అంత తొందరగా లొంగేవాడు కాదు. 2, ఇప్పుడు ఆవిడకు ఒక విషయం అర్థమైంది. అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు, పెద్ద ఆయన. ఆయనకి పెళ్ళయిందో లేదో తెలియదు. పెళ్ళయిందో లేదో తెలియకుండా రెండోవాడు మా అన్నయ్య అని చెప్పాడు. ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు తనకి దిక్కెవరంటే, ఇప్పుడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా అలాగే లేమ్మా, నువ్వు నా కోడలవే అనగలిగింది పెద్ద ఆవిడే. అందుకని ఆవిడ్ని గట్టిగా పట్టుకోవాలంటే ఆవిడ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక్క అబద్ధం రాకూడదు. చూడండి, మీ అత్తగారి దగ్గర జాగ్రత్త ఉస్మా అమ్మ, మీ అత్తగారి దగ్గర జాగ్రత్త ఉస్మా అన్న మాటకి నా ఉద్దేశం ఏమిటో తెలుసా? అత్తగారిని ఏమార్చు, అత్తగారికి దూరంగా ఉండు, కాపట్యం ప్రదర్శించు అని కాదు. తల్లి కన్నా ఎక్కువగా ఆమెని ప్రేమించడం నేర్చుకో. మీ అమ్మని మనసులో ఎంత ప్రేమించావో అంతకన్నా ఎక్కువ ఆమెని ప్రేమించడం నేర్చుకో ఇకపైన. ఎందుకో తెలుసా? యథార్థమనకు మాకన్నా కూడా అదే నీకు శాశ్వత స్థానం. ఆమె ప్రాజ్ఞురాలు, ఆమె ఎందు నువ్వు చక్కగా ప్రేమని పెంచుకో, అది నీ ఇల్లు. ఆమెతో కలసి మెలసి మెలుగు అని చెప్పినప్పుడు ఎంత ప్రేమతో ఒక ఇంట పుట్టిన పిల్ల ఇంకొక ఇంటిలో అత్తగారితో ప్రవర్తిస్తుందో, అది చూసుకుని అత్తగారు పొంగిపోతుందో, కడుపున పుట్టిన కూతురు పెద్ద ప్రేమగా ఉండడం గొప్పే ఉందండి. కానీ ఎక్కడో పుట్టిన పిల్ల వచ్చి, నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల ఏం తెలుసు, కానీ అత్తయ్య గారు అది చేద్దామా, ఇచ్చేద్దామా, ఇది ఏం చేద్దాం అత్తయ్య గారు, ఇది ఎలా చేద్దాం అత్తయ్య గారు అని, మామయ్య గారు మీరు అది తినండి, మామయ్య గారు ఇది తినండి, బాగా పడుకుంటూ ఉండండి, మామయ్య గారు విశ్రాంతి తీసుకోండి అంటోందనుకోండి, ఎంత మురిపెంగా ఉంటుంది అత్తమామలకి. కోడలేనండి లోకంలో. కోడల్లాంటి వ్యక్తి ఉండదు, కోడలకి అత్తమామల్లాంటి ఐశ్వర్యం ఉండదు. చక్కగా అలా బ్రతకగలిగిన వాళ్ళైతే అన్నది నేను చెప్పకపోతే అందం ఉండదు. కాబట్టి ఆ హిడింబ ఆ కుంతీదేవి వంక చూసి చెప్పింది, నీల జీమూతంబులీలనాక్షేపించి నల్లనై తోతించు నల్ల గృహము కల హిడింబుండను బలితంపు రక్కసు చెలియల ఆతండు వెలయ మీకు రోయక అహితంబు సేయనన్ పంచిన చనుదించి ఏను మీ తనయునందు పతిబుద్ధి దాల్చి ఉద్ధత మన్మధార్తనై మసలిన అసుర వచ్చి ఎలిగి మీ తోడ నన్నును కలయపట్టి మృంగనున్న అయ్యసుర తోడ కడంగి మల్ల యుద్ధంబు చేయుచు అల్ల చోటనున్నవాడు మీ సుతుడు దర్పోన్నతుండు. ఒక్క ప్రశ్న వేస్తే మొత్తం కథంతా చెప్పేసింది హిడింబ. ఆవిడంది, నువ్వెవరు అందంతే కదా, మీరు ఎక్కడుంటారు ఏమిటివేమో అడిగిందా? కానీ ఆవిడ వెంటనే హిడింబ ఇలా వేలు చూపించి నీలజీమూతంబులీలనక్షేపించి, నల్లటి మబ్బెలా ఉంటుందో అంతకన్నా నల్లగా కనపడుతోందే ఓ ఇల్లు, అది వాడికి సంతోషం. అలాంటి రంగు వేసుకున్నాడు ఆ ఇంటికి, లేదా అటువంటి రంగులో ఉన్న పదార్థాలతో కట్టుకున్నాడు. ఎవడి మానసిక బుద్ధిని బట్టి వాడి ఇంటి రంగు. అదిగో ఆ నల్లటి రంగు ఉందే ఇల్లు, ఆ ఇల్లు మా అన్నయ్యది. వాడి పేరు హిడింబుడు, వాడు రాక్షసుడు. అమ్మ నేను ఆయన చెల్లెల్ని. అంటే ఏమిటి? నేను రాక్షసిని, కామరూపమును ధరించాను అని వేరే చెప్పాలా? నేను రాక్షసిని.
ఆతండు వెలయ మీకు రోయక అహితంబు సేయనన్ పంచిన చనుదించి. మీరందరూ పడుకుని ఉండగా వాడు చూశాడమ్మా. చూసి మీకు అహితంబు మీకు అపకారం చెయ్యాలని, అశుభం చెయ్యాలని, అంటే మిమ్మల్ని తినేద్దామని నన్ను పంపించాడు. ఆమె ఏమీ కాపట్యం లేకుండా, దాపరికం లేకుండా మాట్లాడుతోంది. ఆదరించగలిగిన పెద్ద బుద్ధి కుంతీదేవి. నిష్కాపట్యంతో మాట్లాడగలిగినటువంటి మంచి బుద్ధి హిడింబది. రాక్షస స్త్రీ అయితే ఏమిటండి? రాక్షసుల్లో ప్రహ్లాదుడు పుట్ల, మహాభారతంలో మెరుపులు వీళ్ళందరూ. ఎంత నిష్కాపట్యంతో మాట్లాడుతోందో చూడండి. ఆమెకు అప్పుడు కూడా బుద్ధి మారచ్చు. ఏమో అన్నయ్యని చంపేస్తున్నారు, రేపు పొద్దున వీళ్ళందరూ కలిసి నన్ను మట్టు పెట్టేస్తారేమో, ఎందుకు వచ్చిందని నిజరూపం దాల్చి పారిపోవచ్చు, అంతర్ధానం అయిపోవచ్చు. కానీ ఆమె ధృతితో ఎలా వచ్చిందో అలాగే నిలబడి అబద్ధం ఆడలేదు. నన్ను పంపాడు మీకు అశుభం చెయ్యమని. కానీ అమ్మా, నేను వచ్చిన తరువాత ఏను మీ తనయునందు పతిబుద్ధి దాల్చి. ఇది పద్యానికంతటికీ కూడా సారవంతమైన మాట. కేవలము నేను మీ యొక్క పిల్లవాని యందు కామోపహతురాలనయ్యాను, లేదా కామోద్దీపనమును పొందాను అని అనలేదు. ఆయన యందు పతిబుద్ధి పొందాను. పతిబుద్ధి పొందాను అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇక ఈ జన్మకు నాకు ఆయనే భర్త అని మానసికంగా నేను నిశ్చయించేసుకున్నాను. ఇప్పుడు మీరు కాదంటారా? ఒకసారి మానసికంగా ఒకరిని భర్త అని భావన చేసిన నేను వేరొకరిని భర్తగా భావన చెయ్యడం మానసికమైన దిగజారుడుతనం కదూ. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. నేను రాక్షస స్త్రీనే, కానీ నా మనస్సు బంగారం సుమా, నా మనసు మంచిది సుమా. అమ్మ, మీరు ఆదరించదగిన దానిని సుమా, సాటి ఆడదాన్ని సుమా. ఏ రాక్షసినైతేనే సాటి ఆడదాన్నేగా అని ఆ కుంతీదేవితో ఒక వాక్యం పలికితే దాని లోపల అంత భావాన్ని చొప్పిస్తూ, పతిబుద్ధి దాల్చి యుద్ధత మన్మథార్తనై మసలితే. అపారమైనటువంటి మన్మథతాపాన్ని నీ యొక్క కుమారుని యందు పొందాను. అమ్మా, నీ దగ్గర నేను దాపరికం లేకుండా చెప్పేస్తున్నాను. ఈ వచ్చిన దాన్ని మీకు అపకారం చేయకుండా నీ కుమారుని యందు అనురక్తిని పొంది నిలబడి ఉన్న కారణం చేత ఆగ్రహించినటువంటి మా అన్నగారు వెంటనే బయలుదేరి వచ్చి మీతో కలిపి నన్ను కూడా మింగేస్తానని ఆగ్రహాన్ని ప్రకటించాడు. ప్రకటిస్తే, అడిగోనమ్మా, అయ్యసురతోడకడంగి మల్లయుద్ధంబు చేయుచు అల్లచోట నున్నవాడు మీ సుతుడు దర్పోన్నతుండు. అడిగో ఆ రాక్షసుడితో, అన్నయ్యతో అనలేదు. అది అక్కడ మాట. పతిబుద్ధి పొంది ఇప్పుడు భీముడితో పతిబుద్ధి పొందింది. పొందితే కుంతీదేవికి ఆమె ఎవరు? కోడలు. ఇప్పుడు ఆమె ఎవరి కుటుంబ సభ్యురాలు? వాళ్ళ కుటుంబ సభ్యురాలు. ఆయన ఎవరు? మా అన్నయ్య అయితే మన కుటుంబానికి ఇంత అపకారం ఎందుకు చేస్తాడండి? అయ్యో బాబోయ్, ఆ పతిబుద్ధి పొందగానే ఆమె ఎంత సంస్కారం ఆవిర్భవించేసిందో చూడండి. అందుకనంది, అదిగో అక్కడ ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడే దర్పంతో మీ అబ్బాయి అని చెప్పి ఆగిపోయింది. ఈలోగా తెల్లవారుజాము అవుతోంది. తెల్లవారుజాము అవుతుండగా అరుణోదయం అని అవుతుంది. ఎర్రటి కాంతి కనపడుతుంది. ఆ ఎర్రటి కాంతి కనపడడానికి పూర్వం రౌద్రమైనటువంటి కాలం ఒకటి ఆవిర్భవిస్తుంది అని. అప్పుడు కూడా రాక్షసులు చాలా విశేషమైనటువంటి ఉద్వేగాన్ని, బలాన్ని సంతరించుకుంటారు. అసుర సంధ్యలో పొందుతారు, పూర్వ సంధ్యలో రౌద్రముహూర్తంలో పొందుతారు అని. అందుకని గబగబా అర్జునుడు వెళ్ళి భీముడితో చెప్పాడు, తెల్లవారుతోంది, ఈ సమయంలో వాళ్ళు బలాన్ని పుంజుకుంటారు, ఆలస్యం చేయకుండా వెంటనే చంపేసేయాలి. ఒడిసి పట్టి వంచి వెన్ను మీద గుద్ది వెన్నుపాము 2 ముక్కలుగా విరిగిపోయేటట్టు చేసి నడుం వరకు వాడిని 100 మాటలు గిరగిరా తిప్పి త్రుంచి విసిరి అవతల పారేశాడు. పారేసి భీముడి చేతులు దులుపుకుని యువతలకు వచ్చేశాడు. వచ్చేయగానే అమ్మయ్య రాక్షస సంహారం అయిపోయిందని ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, కుంతీదేవి గబగబా భీముడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో పాటుగా హిడింబ కూడా వెళ్ళింది. కానీ ఎంత ప్రత్యక్ష ప్రసారం చేస్తారండి అసలు. అది ఏదో చూడండి, అక్కడ జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టే చూడడానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేసినట్టే ఒకనాడు జరిగిపోయిన ఇతిహాసాన్ని శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఎంత చిన్న విషయాన్ని విడిచిపెట్టారు. ఎందుకో తెలుసా?
ఇందులో ఒక గొప్ప విశేషం ఉంది. అక్కడ భీముడు రాక్షసుణ్ణి చంపి నించున్నాడు, అర్జునుడు అంతకుముందే వెళ్ళాడు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. అమ్మయ్య అని వాడిని చంపేసేసి ఏదో కాళ్ళు చేతిలో ఆయన దులుపుకుంటున్నాడు. గబగబా రాక్షస సంహారం అయిపోయింది. మరి తమ్ముడు ప్రేమతో ధర్మరాజు గారు ఎడతాడా వెళ్ళడా? అన్నయ్య నకుల సహదేవులు ఎడతారా వెళ్ళరా? కొడుకు కుంతి వెడుతుందా వెళ్ళదా? వీళ్ళు వెడతారు సహజం. అందులో అమ్మ రండి అని ఆయన పిలవక్కర్లేదు, ఇక్కడికే వచ్చే పిల్లడా అని వీళ్ళు అనక్కర్లేదు, వాడు ఉన్న చోటికి వీళ్ళు వెళ్ళిపోతారు, అది ప్రేమ అంతే. కానీ ఇప్పుడు వెళ్ళాలా వెళ్ళకూడదా నిర్ణయించుకోవలసింది ఎవరు? హిడింబ. ఆమె అక్కడే నించుండిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళ ప్రస్తావనలోకి ఈమె రావచ్చు రాకపోవచ్చు ఒకటో విషయం. రెండు, మానసికంగా తాను కొంత దూరం అయింది, శారీరకంగా దూరంగా ఉండడంలో. మూడు, అన్నిటికన్నా ప్రధాన కారణం కుంతీదేవి ఎంత సంతోషపడిపోతోందో భీముడు చంపాడని, ధర్మరాజు నకుల సహదేవులు అర్జునుడు ఎంత సంతోషపడిపోతున్నారో, తాను అన్న భావన లేకుండా పతిభావన పొందినది నిజమైతే నా భర్త బ్రతికాడు, రాక్షసుణ్ణి చంపేశాడందే, రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడని, అలా రాక్షసుణ్ణి చంపేశాడు అమ్మయ్య ఆయన బ్రతికారని పరమానందం పొందినది నిజమైతే అప్రయత్నంగా ఆమె కూడా కుంతి వాళ్లతో కలిసి ముందుకు భీముడి దగ్గరికి రావాలా వద్దా? అది భారతంలో పెద్ద విశేషం కింద కనపడినట్టు కనపడదు. కానీ మీరు ఒక వాక్యం చదివి కళ్ళు మూసుకొని కాసేపు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుందో, ఏమి దృశ్య కావ్యం రా అనిపిస్తుంది. హిడింబ కూడా దగ్గరకు వచ్చింది. భీముడు అమ్మయ్యా వాణ్ణి చంపేశాను అన్న భావన, అయ్యో నిద్ర లేచిపోయారా అన్న బాధ, ఎందుకమ్మా బెంగ, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తే ఏమిటి అన్న అతిశయం, ఇన్ని కళ్ళల్లో కనపడేటట్టుగా వాళ్ళ వంక చూసుకుంటూ మనందరం క్షేమంగా ఉన్నామని ఇలా చూసేటప్పటికి అక్కడ హిడింబ కూడా ఉందనుకోండి, మధ్యలో ఇదెందుకు అన్న భావన కనపడింది అనుకోండి భీముల్లో, అప్పుడు ఆమె ఏ భావన ఆయన ఎందు పొందుతోందో ఆ భావన ఆయన ఆమె ఎందు పొందుతున్నాడా? పొందలేదని చెప్పాలి. మౌనంగా ఊరుకున్నాడు అనుకోండి, పెద్దవాళ్ళు నిర్ణయిస్తారులే అని ఓ 2 మెట్లు దిగినట్టు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు అనుకోండి, అసలు మొదలంటే ఆ భావనే లేదన్నట్టు, ఏదో కొంత గౌరవం ఇచ్చినట్టు. అక్కడ దానికి తగిన మాట పడడంలో ఆగిపోయింది అనుకోండి, ఎక్కడైనా వదిలేశారనుకోండి, అది చాలా చిన్న విషయంలా కనపడుతుంది. కానీ అసలు కథా గమనంలో అది చాలా పెద్ద విషయం, సహజత్వానికి అత్యంత దగ్గర విషయం. అవునా కాదా? నేను 10 మాటలు చెప్పక్కర్లేదు, మీకు సన్నివేశం అర్థమైంది కదా. ఇప్పుడు దగ్గరికి హిడింబ వచ్చింది, భీముడు ఏమంటాడు అన్నదాన్ని బట్టి భీముని యొక్క హృదయం హిడింబ పట్ల ఎలా ఉందన్నది అర్థమవుతుంది. భీముని హృదయం హిడింబ పట్ల ఎలా ఉన్నదన్నది అర్థం అవ్వడం ఒక ఎత్తు. అప్పుడు పెద్దరికం అంటే కుంతి ధర్మరాజు ఏం మాట్లాడాలి అన్నది ఒక ఎత్తు. అసలు అప్పుడు మీరు కాసేపు భారతం చదవడం ఆపేసి, నేనే ధర్మరాజు అయితే ఏం మాట్లాడతా, నేనే కుంతి అయితే ఏం మాట్లాడతా, నేను భీముడు అయితే ఏం మాట్లాడతా అని ఆలోచిస్తే ఎక్కడో అక్కడ ఆ స్థాయిలో మనం ఎక్కడ నిలబడగలం అనిపించేస్తుంది. ఎక్కడో ఓ దారుడు మాట అనేసుకుంటాం మనసులో. కానీ గమ్మత్తు ఎక్కడంటే తన వారన్న వారందరినీ సంతోషంగా చూశాడు, వాళ్ళతో ఏం మాట్లాడాల. కొన్నిసార్లు మౌనముగా మనసు పాడినటువంటిది గొప్ప వేణుగానమై ఉంటుంది, అందులోనే అన్ని భావాలు ఉంటాయి, అందులో ఇంకా మళ్ళీ నోటితో చెప్పవలసిన అవసరం ఉండదు. కాబట్టి మౌనంగా వాళ్ళందరి వంక చూశాడు. నోటితో మాట్లాడింది హిడింబతో మాట్లాడాడు, అది ప్రేమ కాదు. ఏమన్నాడో తెలుసా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, మీ అన్నయ్యతో పాటు నువ్వు చావు అన్నాడు. ఎంత పరుషమైన మాట అది. సాధారణంగా ఆ మాట వాడాలి అంటే మనసులో చాలా అవతల వారి పట్ల వైముఖ్యం ఉండాలి, నమ్మనితనం ఉండాలి. ఏమిటి నమ్మనితనం? వెంటనే వెనక చెప్పాడు, మీది రాక్షస కుటుంబం, మాయలకి ప్రసిద్ధి, మిమ్మల్ని ఎవడు నమ్మాడు? ఒకడు ప్రకటనంగా యుద్ధానికి వచ్చాడు, నువ్వు ప్రేమ అన్న పేరు చెప్పి మేము నిద్రపోతున్నప్పుడు తినవని ఏమిటి నమ్మకం? నమ్మి ఆదమరిచి అందరం నిద్రపోతే ఎవరి కంఠం గురికేస్తావు? కాబట్టి మిమ్మల్ని ఎవడు నమ్మాడు? చావు మీ అన్నతో పాటు అన్నాడు. అంటే దాని అర్థం నువ్వు సశరీరంగా నశించిపోవడాన్ని నేను కోరుకుంటున్నా
అంటే ఆయనకు అసలు ఆమె యందు ఏ అనురాగ భావన లేదు. ఆమె పతాక స్థాయిలో అనురాగ భావన పొంది ఉంది. ఇది రెండు మానసికంగా గొప్ప సంక్లిష్టమైనటువంటి స్థితి. ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి ఏ సన్నివేశంలో పాల్గొని ఉన్నాడో ఆ ఉద్వేగం ఉంటుంది కదండి. సహజంగా మనం పాల్గొనక్కర్లేదు. ఒక 10 నిమిషాల సేపు ఇద్దరు చావగొట్టేసుకోవడం చూసామనుకోండి, మనసు ఉద్వేగం పొందుతుంది. అలా వెళ్ళిపోతున్న ఒక కోడిని కొక్కెత్తుకుపోవడం చూసామనుకోండి, మనసు ఉద్వేగపడిపోతుంది. అయ్యో రక్షించలేకపోయామే, దూరంగా వెళ్ళిపోయిందే డొంకల్లోకి అని మనసు బాధపడిపోతుంది. అంతవరకు ఎందుకండి? మీకు జ్ఞాపకం ఉందో లేదో, మనందరం శ్రీశైల క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాం. మనందరం అంటే ఇందులో చాలామంది వెళ్ళినప్పుడు అందరం కలిసి ఆ శిఖర దర్శనానికి వెళ్ళి ఆ పైనుంచి కిందకి దిగి మెట్ల మీద నిలబడి ఉన్నాం. ఎందుకో అక్కర్లేని బుద్ధి పుడుతూ ఉంటుంది నాకు. ఆ చివరికి వెళ్ళి అరుగు చివర నిలబడ్డాను. నిలబడి కిందకి చూసేటప్పటికి పాపం ఒక పక్షి ఎగురుతున్న దానికి కాళ్ళకి తాడు చుట్టుకుంది. చుట్టుకోవడంలో ఇంకా పక్షి ఎగరలేక కింద పడిపోయి అది ఎగిరిపోవాలని ప్రయత్నిస్తోంది. కానీ దానికి 2 కాళ్ళు స్వాధీనంలో లేవు, తాడు చుట్టుకుపోయి ఉంది. ఇంతలో ఎక్కడి నుంచో, అందులో అడవి ప్రాంతం కదండి అదంతా, ఒక కుక్క ఆ పక్షిని పట్టడానికి వస్తోంది. అది మేము ఉన్నామని ఆగింది. మేము అలా పక్కకెడితే వచ్చి పట్టేస్తుంది పక్షిని. కుక్కని పక్షి చూస్తోంది, తాను ఎగరలేదు, రెక్కలు కొట్టుకుంటోంది. కుక్క మేము వెడితే పట్టేద్దామని చూస్తోంది, మేము అలా 2 ఉన్నాయని చూడలేదు. మేమేదో మా మాటల్లో మేము ఉన్నాం. ఎందుకో ఇలా చూశాను. చూసేటప్పటికి రెక్కలు కొట్టుకుంటోంది పక్షి, అక్కడే నిలబడి చూస్తోంది కుక్క. శేషు ఒక్కసారి దూకేసి ముందా పిట్టనెత్తేవా అన్నాను. గభాలను దూకేసి ఆ పక్షిని పట్టుకొచ్చి దాని కాళ్ళకున్నటువంటి తాడు విప్పేసేసి వదిలిపెట్టేస్తే, అమ్మ నాకు మల్లికార్జునుడు భ్రమరాంబ ఈ శేషు రూపంలో వచ్చాడు రా అని చెప్పి ఆనందపడిపోయి ఆ పక్షి శ్రీశైల పర్వతంలోకి ఎగిరిపోయింది. అది ఆ సన్నివేశంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ బాధపడుతున్న పక్షికి తెలుస్తుంది. అమ్మమ్మమ్మమ్మ మంచి ఆహారం పోయిందిరా అని కుక్క జావగారిపోయింది. మేము శ్రీశైలం వచ్చినందుకు ఎవడూ చెయ్యలేని గొప్ప పని చేసే అదృష్టం ఇచ్చాడు రా అని మురిసిపోయి త్రివేణి సంగమం భావన ఎందు. అలా అక్కడ చావు వెళ్ళి మీ అన్నయ్యతో పాటు మీరు మాయలకి ప్రతీకలు, మిమ్మల్ని ఎవరు నమ్మారు అన్నాడు. వెంటనే జోక్యం చేసుకున్నవాడు ఎవరు అంటే ధర్మరాజు గారు జోక్యం చేసుకున్నాడు. ఆయనని కదిపారనుకోండి, వీణ తీగని ఎక్కడ మీటండి, వీణ తీగ వీణ తీగగానే మోగుతుంది. అలా ధర్మరాజు గారిని ఏ సన్నివేశంలో కదపండి, ధర్మం మాట్లాడతాడు. అందుకు పరమాత్మ ఎప్పుడూ వాళ్ళ వెంట ఎందుకుంటాడు అంటే ఆ ధార్మికమైన ఆలోచన, ఆ ధర్మమునందు అనురక్తి, ఆ ధర్మానుష్ఠాన బలం వాళ్ళ వెంట కృష్ణ పరమాత్మ ఉండేటట్టు చేసింది. అందుకే శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, వటుర్వా గీహీ వా ఇతిరిపి జటీ వా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతి తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు. ఎవరు భగవంతుని యందు భక్తితో, అంటే ఆయన చెప్పిన మాట వినాలి, ధర్మానుష్ఠానం చెయ్యాలనేటటువంటి కోరికతో ఉంటారో వాళ్ళ వెంట భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు రక్షించడానికి. కాబట్టి వెంటనే ధర్మరాజు గారు భీముడు వంక చూసి అన్నాడు, వధకు అర్హుడై వచ్చిన వాని చంపి తదియు ధర్మువ, ఇది చాలా అబల, దీని కలుగ జన ఆత్మరక్షకు నగ్గలంబు ధర్మరక్షయయుత్తమ ధార్మికులకు. భీముడితో అంటున్నాడు, ఎవరిని చంపాలో, ఎవరు చంపబడడానికి అర్హుడో వాణ్ణి చంపేశావు, అది ధర్మం, అందులో దోషం లేదు. నిద్రపోతున్న వాళ్ళని తినేద్దామని వచ్చాడు, నరమాంసభక్షకుడు, వదిలిపెట్టడం కుదరదు, చంపేశావు, చాలా బాగుంది. ఇది చాలా అబల, హిడింపని చూసి మాట్లాడుతున్నాడు. ఇది అంటే ఆ సహజత్వం చూడండి. ఇది అన్నప్పుడు నేనే ఏదో ధర్మరాజు గారిలో ఇలా చేయి చూపిస్తాను. ఇంకా ధర్మరాజు గారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు హిడింబ అక్కడే ఉంటే ఇది అనాలా వద్దా చూపించి, పక్కనున్న హిడింబని. అందుకని అక్కడ ఆ మాటే పడాలి, 2 అక్షరాలైన సహజత్వానికి పరాకాష్ట పద్యం.
అందుకని ఇది చాలా అబల. రాక్షసుడి చెల్లెలు అనుకుంటున్నావు, కానీ అబల. అబల అంటే బలము లేనిది. ఎందుచేత? శారీరకంగా బలం లేనిదా? కాదు, మనసులో నరభావనలు కలిగినది. ఇది మీరు బాగా పట్టుకోవాలి. శరీరము రాక్షస స్త్రీ, మనసు కోమలము, వెన్నపూస. ఒక మనుష్య స్త్రీకి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఈమె గుండెలో ఉన్నది. అటువంటిది అపకారం ఎందుకు చేస్తుంది? మీ అన్నయ్య వెంట పోచావు అని ఎందుకు అంటావు? మాయలు పన్నుతావు. నిన్నెవరు నమ్మారు? ఎందుకు అంతంత కఠినమైన మాటలు మాట్లాడతావు? కాబట్టి ఇది చాలా అబల. దీని కలుగజనదు. దీని మీద కోప్పడకూడదు, తప్పు. కోపం పొందావనుకో కఠినమైన మాటలు మాట్లాడతావు. కఠినమైన మాటలు మాట్లాడడం నిజానికి చంపడం కన్నా కూడా ఘోరమైన విషయం. అందుకని ఆమె మీద కోపం పెట్టుకోకూడదు. ఆత్మరక్షకు నగ్గలంబు ధర్మరక్షయుత్తమ ధార్మికులకు. ఉత్తముడైనటువంటి ధార్మికుడికి ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా? తనని తాను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం కన్నా ధర్మాన్ని రక్షించడానికి పెద్దపీట వేస్తాడు. నన్ను నేను రక్షించుకొని ధర్మాన్ని వదిలిపెట్టడమా, నేను ఖేదపడ్డా ధర్మాన్ని కాపాడుకుని ధర్మానికి పెద్దపీట వేసి దాని వలన నేను ఎక్కువ నలుగుడు పడడమా అంటే తాను ఎంత శక్తివంతుడై ఉండి నలుగుడు పడి బాధపడతాడు తప్ప ధర్మాన్ని పక్కన పెట్టి మాత్రం తన రక్షణ చూసుకోడు. అది ధర్మమును అనుష్ఠించాలనేటటువంటి ఉత్తమ ధార్మికులైన వాళ్ళు ఎవరుంటారో ఒక్కొక్కరు ఆపదకాలమునందు ధర్మాన్ని తప్పదని వదిలిపెట్టచ్చు. కానీ ఎంతటి ఆపత్కాలమునందు కూడా నేను రక్షింపబడడం కన్నా ధర్మము రక్షింపబడడం ప్రధానమని చెప్పి ధర్మానికి పెద్దపీట వేస్తాడే వాడు ఉత్తమమైనటువంటి ధార్మికుడు. ఎవరిని చంపాలో వాళ్ళని చంపేశావు రాక్షసుణ్ణి, ఈమెను ఎందుకు చంపేస్తానంటావు? నిజంగా ఆమెని చంపవలసిన అవసరం లేదు. ఆమెని చంపాలి అనుకుంటే ఆమె రాక్షసిగా ప్రవర్తించాలి అంటే ఆమె ఇలా ప్రవర్తించవలసిన అవసరం లేదు. ఆమె నడబడి చెప్తోంది కదా, నువ్వెందుకు ఆమెను చంపుతానంటావు? అలా చంపుతానన్నమాట అనకూడదు. పైగా ఆపదయైనను ధర్మువు ప్రాపుగ రక్షింపవలయు పరమార్థము ధర్మాపాయమ ధార్మికులకు ఆపద జన్మాంతరమున అనుగతమగుటు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఆయన అంటాడు, ఆపదయైనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయు పరమధర్మము. తనకి కష్టంగా ఉన్నా సరే ధర్మాన్ని రక్షించడానికే ఎప్పుడూ కూడా మనిషి ప్రయత్నపూర్వకంగా సిద్ధపడి ఉండాలి. ఎందుకని అంటే ధర్మాపాయమ ధార్మికులకు నాపద. ధర్మమునకు ఆపద వస్తే, ధర్మమునకు ఏదైనా ఇబ్బంది కలిగితే దాని వలన ఎవరికి ఆపద వస్తుంది అంటే ధర్మాత్ములకు ఆపద వస్తుంది. అందుకే అధర్మం పెచ్చు పెరిగిపోతోందనుకోండి, ఒక్కడు అధర్మాత్ముడై ధర్మాత్ములను బాధ పెడుతున్నాడు అనుకోండి, అది ధర్మాత్ముడికి అధర్మాత్ముడికి మధ్య జరుగుతున్న పోరు అని విపేక్షించడానికి ధర్మాత్ములకు అవకాశం లేదు. వీడు ఇలాగే చెలరేగిపోతే ధర్మాత్ములను బాధ పెడతాడు, దాని వలన ధర్మము బాధపడుతుంది. తర్వాత వాళ్ళకి చీకాకు కలిగితే ధర్మమునకు పెనుప్రమాణం వస్తుంది. కాబట్టి ధర్మరక్షణ కొరకు నేను అధర్మాత్ముని యొక్క విషయంలో జోక్యం చేసుకుని వాణ్ణి బుద్ధి చెప్పి ఉంచవలసిన చోట ఉంచుతాను అని జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంటుంది. రెండు, తన రక్షణ చూసుకోవడమా ధర్మరక్షణ చూడడమా అంటే తాను సంతోషంగా ఉండడం కాదు, ధర్మం సంతోషంగా ఉందా, ధర్మాన్ని రక్షిస్తున్నామా, ధర్మం కాపాడబడుతోందా, ఇది ప్రధానంగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలో తెలుసా? మనకే సంబంధం అంటావేమో, ఉన్నదొక సంబంధం. ఏమిటో తెలుసా? అది జన్మాంతరముననుగతమగుటన్. నువ్వు ఈ జన్మలో ఏం చేస్తున్నావో అది కదా వచ్చే జన్మలో నీకు సుఖదుఖములుగా వస్తోంది. ఈ జన్మలో ధర్మం గురించి నీకే పట్టింపు లేకపోతే వచ్చే జన్మలో భగవంతుడు నీకు ఏ కారణాన్ని అడ్డుపెట్టి సుఖాన్ని ఇవ్వాలి? ఈ జన్మలో ధర్మం గురించి నీకు ఏ పట్టింపు లేకుండా ధర్మం పాడైపోతున్నా, అధర్మాత్ముడు పెచ్చు పెరిగిపోతున్నా నువ్వు నిశ్శబ్దంగా ఊరుకుంటే అది నువ్వు చెయ్యకూడని పని. నాకు సంబంధించినది కాదు కదా అని ఉపేక్షించడానికి వీల్లేదు. ధర్మ సంరక్షణ కొరకు నువ్వు నిలబడవలసిందే. అలా నిలబడకపోతే ధర్మమునకు వైక్లభ్యం కలిగింది కాబట్టి దానికి నీవు కూడా బాధ్యుడవే కాబట్టి దానికి తగిన ఫలితాన్ని ఉత్తర జన్మలలో అనుభవించవలసి ఉంటుంది. అయ్య బాబోయ్, ఎంత ధర్మం చెప్తాడండి! నిద్రలో లేచి యుద్ధం చేస్తాడు ఒకడు,
నిద్రలో లేచి గొప్ప ప్రశ్న వేస్తుంది ఒక ఆవిడ, నిద్రలో లేచి ధర్మం చెప్తాడు ఒక ఆయన. ఏమన్నదమ్ములు, ఏం కుటుంబం, ఆ కుటుంబం అసలు ఎక్కడైనా దొరికితే ఆ కుటుంబం ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి. కాబట్టి అంత గొప్ప ధర్మం చెప్పి జన్మాంతరమునందు మన వెనక వచ్చేది ఏదైనా ఉంటే ఈ ధర్మాధర్మములే ఉసుమా. భీమసేన తొందరపడుతున్నావు, అబల, ఆమె పట్ల అటువంటి భావన నీకు ఉండకూడదు అని మాట్లాడుతుంటే కుంతీదేవి ఒక్కతే నిలబడింది కదూ, ధర్మరాజు భీముడితో మాట్లాడుతున్నాడు కదూ. మెల్లిగా హిడింబ కుంతీదేవి చేయి పట్టుకుని కాస్త దూరంగా తీసుకెళ్ళింది. ఎందుకని? ధర్మరాజు గారు ఏమవుతాడు, భీముడి యందు ప్రతిభావన పొందితే బావగారు అవుతారు. అర్జునునకుల సహదేవులు ఏమవుతారు, మరుదులు అవుతారు. అన్ని విషయాలు బావగారి దగ్గర, బావగారి ఎదురుగుండా, మరుదులు ఎదురుగుండా ఏం మాట్లాడుతుంది? యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అది ఉంటే కదూ ఆర్ద్రత ఉన్నట్టు మనసులో. అంతేగాని అంత ముందు ఏదైనా మాట్లాడేస్తే రాక్షస లక్షణం. ఇది ఇంతమంది బావగారి ముందు, మరుదుల ముందు ఇది మాట్లాడితే ఏం బాగుంటుందని మాట్లాడలేక అత్తగారిని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడితే ఓ కోమలత్వం. అందుకని ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు భారతంలో. కుంతీదేవిని చేపట్టుకుని పక్కకి తీసుకెళ్ళిదిట. ఎందుకని? అమ్మ, సాటి స్త్రీవి కదా, నా కష్టాన్ని తొందరగా అర్థం చేసుకోగలవు, పైగా చెప్పవలసిన దానివి నువ్వు, సమస్యని పరిష్కరించవలసిన దానివి నువ్వు. నా ఆర్తి నీకు తెలియనప్పుడు సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది? నువ్వు ఎప్పుడైనా చెప్పే ఏమిటే పిల్ల అంటే అందుకు చెప్పాలి కదమ్మా. ఎంత కర్తవ్యతానిష్ట, ఎంత అద్భుతమైన సన్నివేశాన్ని మలచడం. ఆమె కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతిపాదించింది. ఒకటి, అమ్మ, నేను విశేషమైనటువంటి అనురక్తిని పొంది ఉన్న మీ కుమారుని యందు, ఆయననే నా పతి అన్న భావనని పొంది ఉన్నా. ఎప్పుడో ఇచ్చి పెళ్లి చేస్తానులే పిల్ల, ఇంకా పెద్దవాడికి పెళ్ళవలేదు అంటావేమో. ఈ క్షణంలో మేమిద్దరం దంపతులమై నేను ఆయన భార్యగా భోగానుభవాన్ని పొందకపోతే మన్మథాగ్ని యందు మరణిస్తాను. కాబట్టి నేను బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు నన్ను భీముడికి భార్యని చేసి నీకు కోడల్ని చేసుకోవాలి. 2, ఇంతే అనుకుంటున్నావేమో, నేను మహోపకారం చెయ్యగలను. మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే మిమ్మల్ని అందరినీ ఎత్తుకుపోయి ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో దాచేయగలను. 3, నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఇక్కడి నుంచి బయలుదేరి శాలిహోత్రుని ఆశ్రమానికి ఎడతారు. అక్కడ ఒక సరోవరం ఉంది, ఒక పెద్ద చెట్టు ఉంది. అవి రెండూ శాలిహోత్రుని యొక్క తపప్రభావంగా వచ్చాయి. ఆ సరోవరంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆకలి దప్పిక ఉండవు. ఆ చెట్టు కింద ఉంటే ఎండబాధ, వానబాధ, చలిబాధ ఉండవు. కాబట్టి అటువంటి దివ్యమైన 2 ఉన్నాయి. మీరు ఆ శాలిహోత్రుని ఆశ్రమానికి ఎడతారు. ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలి అన్న విషయంలో కృష్ణద్వైపాయనుడు అక్కడికి వచ్చి మీకు మార్గనిర్దేశం చేస్తాడు. అమ్మా, నా మాట నమ్ము, నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. కాబట్టి నేను యోగ్యురాలను. మీరు అనుకున్నట్టుగా కేవలము రాక్షసిని కాను. నా మనసులో ఇంత ప్రేమ ఉన్నది, ఇంతటి సౌశీల్యవతిని. కాబట్టి నన్ను నీ కుమారునికిచ్చి వివాహం చేసి నన్ను కోడలుగా స్వీకరించు అని అడిగింది. వెంటనే కుంతీదేవి హిడింబను అక్కడే విడిచిపెట్టి ధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. ఏమి నాటకీయతండి, పెద్ద కొడుకుతో మాట్లాడద్దు, ధర్మరాజు గారితో మాట్లాడింది. ఏమిటి మాట్లాడాలి ధర్మరాజు గారితో? తండ్రి లేనప్పుడు తండ్రితో సమానం పెద్దరికం, ఇంటి యజమాని ధర్మరాజు గారు. ఆయన ఒప్పుకోవాలి కదా, ఆయనకి చెప్పాలి కదా ఒక మాట. ఆయనకి చెప్పి యోగక్షేమాలు చూడగలిగిన వాడు, పెద్దరికం ఉన్నవాడు, ధర్మం తెలిసిన్నవాడు అడగాలి. పైగా ఇక్కడ ఒక పెద్ద సంక్లిష్ట స్థితి ఉంది. ఎందుచేత అంటారేమో, ఎప్పుడైనా అన్న తమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముళ్ళకి పెళ్ళి అవ్వకుండా అన్నగారి పెళ్ళయిందనుకోండి, అలా పెళ్లి చేసుకున్నటువంటి అన్నని పరివిత్తి అని పిలుస్తారు. అలాగే అన్నగారికి పెళ్ళి అవ్వకుండా పెళ్లి చేసుకున్న తమ్ముడు ఎవరుంటాడో ఆయన్ని పరివేత్త అంటారు. అన్నగారికి పెళ్ళి అవ్వకుండానే తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ పెళ్లి చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో దానికి సంబంధించినటువంటి 5 యొక్క పుణ్యాన్ని పక్కన పెట్టి నరకంలోకి తోసేస్తారు అని ధర్మశాస్త్రం. ఎవరెవరిని అంటే అలా పెళ్లి చేసుకున్న తమ్ముణ్ణి, ఆ పెళ్లి చేసుకోబడినటువంటి పిల్లని, ఆ పిల్లనిచ్చినటువంటి కన్యాదాతని, అలాగే ఆ
పెళ్లి చేసినటువంటి పురోహితుణ్ణి, అన్నగారిని, వీళ్ళ 5గురిని కూడా తీసుకెళ్ళి నరకంలో పడేస్తారు. అందుకని అన్నగారు ఉండగా తమ్ముడికి వివాహం చెయ్యకూడదు అని ధర్మశాస్త్రం. మరి ధర్మరాజు గారికి పెళ్ళయిందా? పెళ్ళవలేదు. మరి ధర్మరాజు గారికి పెళ్ళవకుండా భీముడికి పెళ్లి చేస్తే ధర్మరాజు భీముడు కూడా శాస్త్రీయంగా సంకట స్థితిలోకి వెళ్ళిపోతారు. అయితే అన్నగారికి పెళ్ళి అవ్వకుండా తమ్ముడికి పెళ్లి చెయ్యొచ్చు. ఎప్పుడు చెయ్యొచ్చు అంటే, ఒకవేళ అన్నగారికి పిచ్చో వెర్రో అటువంటి వ్యాధులున్నా, చాలా దీర్ఘవ్యాధులున్నా, ఆయన ఏదో దేశాంతరవాసం పట్టి వెళ్ళిపోయినా, ఇటువంటివేవో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అటువంటి భయంకరమైన పరిస్థితులలో అన్నగారు ఉంటే అప్పుడు ప్రాయమునకు వచ్చేశాడు అనుకుంటే తమ్ముడికి పెళ్లి చెయ్యాలి. ఇందులో ధర్మరాజు గారికి ఏమున్నాయి? ఏం లేవు. ఏమీ లేనప్పుడు ధర్మరాజు గారు అక్కడే ఉండగా ధర్మరాజు గారికి పెళ్ళి అవ్వకుండా భీముడికి పెళ్ళి ఎలా చేస్తారు? పెళ్లి చేయడం అంటే పెద్ద పందిరేయక్కర్లేదు. సరేనా అమ్మాయి, నువ్వు నా కోడలువే అని చెప్పి మీ ఇద్దరూ కలిసి కాపురం చేయండి అంటే అయిపోయిందా? మరి పెళ్ళేనా అయింది? అప్పుడు ధర్మరాజు గారు నశించిపోతాడు, భీముడు నశించిపోతాడు, నిర్ణయం చేసిన కుంతి నశించిపోతుంది. ఇంతమందికి ప్రమాదం వస్తుందా? మరి పైగా అసలు ఆ కుటుంబమే ధర్మం తప్పితే ఇంకా భారతం ఏమిటి, ఇంకా పంచమవేదం ఏమిటి? అయితే ఒక్క కారణం చేత ఆ పెళ్ళి చెయ్యవచ్చు. ఎందుకు చెయ్యవచ్చు అంటే, ఉత్తర క్షణంలో పెళ్లి జరిగి నేను ఆయన భార్యనై ఆయనతో కలిసి భోగం అనుభవించకపోతే మన్మథాగ్ని యందు నా ప్రాణం పోతుందని ఒక సత్యాన్ని చెప్తోంది ఆవిడ. అలా చేయకపోతే చచ్చిపోతుంది హిడింబ. అందుకని ప్రాణిరక్షణ కన్నా గొప్ప ధర్మం లోకంలో ఇంకొకటి లేదు. అందుకని ఆమె ప్రాణమును రక్షించాలంటే ధర్మరాజు గారిని పక్కన పెట్టి భీముడికి పెళ్లి చేసేయాలి. అందుకని పెళ్లి చేసేయాలి అంటే నా ఉద్దేశ్యం మీరు బాగా గమనించాలి. భీముడు హిడింబ దంపతులే అని ధర్మరాజు గారు కుంతి అక్షతలు వేసేస్తే అయిపోయిందంటే వాళ్ళిద్దరూ దంపతులు అయిపోయారు. అప్పుడు అది ధర్మాన్ని బాధించదు. అంటే ధర్మ సూక్ష్మము తెలిస్తే తప్ప ధర్మస్థితిని అధిగమించలేరు. అందుకు కుంతి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళింది. ఎంతసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు? ఇంతసేపు కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే చెప్పగలిగిన ప్రాజ్ఞత అయింది, పట్టుకోగలిగిన ప్రాజ్ఞత ఆవిడ. ఏరా, ధర్మం తప్పలేదమ్మా, తప్పు లేదు, ధర్మమే అంతే. ఆవిడికి అర్థమైపోయింది. భీముణ్ణి పిలిచింది. ఒప్పుకోని వాడెవరు? భీముడు. ఇప్పుడు ఎవరిని శాసించాలి? భీముణ్ణి శాసించాలి. ఇది మీ అన్న మాట, నా మాట, మేము ఉండురలని చెప్తున్నాం. ఆ పిల్లని భార్యగా స్వీకరించు. పాండురాజుకి మొట్టమొదటి కోడలు. ఈమె వలన నేను మనవల్ని పొందితే వాళ్లే పాండురాజుకి నాకు మొట్టమొదటి మనవలు. కాబట్టి ఈమెను నీ భార్యగా స్వీకరించి మీరు యథేచ్ఛగా, రాక్షస స్త్రీ కదా జన్మతః, కాబట్టి పగటి భోగం అంగీకారం. మీరు హాయిగా ఈ కొండ చర్యలలో వన ప్రాంతాల్లో విహరించండి. రాత్రి వేళ మాత్రం వచ్చేసి మా దగ్గరే పడుకోండి. ఎందుకని? భయం. రాత్రిళ్ళు ఎక్కడ ఎవరుంటారో, ఏ యుద్ధాలు చేస్తాడో. ఇప్పుడు కుంతికి ప్రేమ. ఎందుకని? ఇంతకుముందు హిడింబ ఎవరో అక్కడి నుంచుంది, ఆయన భీముడు యుద్ధం చేశాడు. ఇప్పుడు ఇలా భీముడు యుద్ధం చేస్తుంటే కోడలు అలా నిలబడితే కోడలికి ప్రమాదం వస్తే ఎంత ప్రేమ చూడండి. నేను అత్తగారిని అనేటప్పటికీ రాక్షసి మర్చిపోయింది. రాత్రిళ్ళు ఇక్కడే పడుకోండి, పగలు విహరించండి, అంగీకరించింది. ఆమె పరమానందపడిపోయింది హిడింబ. పాండురాజు యొక్క 5 కొడుకులలో మొట్టమొదటి పెళ్ళి ఎవరికి అయింది అంటే భీముడికి అయింది. ఎవరితో అయింది అంటే ఒక రాక్షస స్త్రీతో అయింది. నేను ఆమె జన్మని దృష్టిలో పెట్టుకుని రాక్షస స్త్రీ అంటున్నాను, కానీ పైకి హిడింబ రాక్షస స్త్రీ, కానీ ఆమె లోపల ఎంత ఉదాత్తురాలు, ఎంత నిజంగా ప్రజ్ఞావంతురాలు. ఆమె సాధించుకుంది, మామూలు విషయం కాదు, ఇంత గొప్పగా సాధించింది. అంత భీముణ్ణి వంచి భర్తని చేసుకుని సంతోషంగా తనతో కలిసి మర్నాటి నుంచి విహరించేటట్టు చేసిందంటే, అయ్య బాబోయ్, ఆవిడ యొక్క ప్రజ్ఞాపాఠవాల గురించి చెప్పడానికి ఇంకింతకన్నా ప్రబల సాక్ష్యమే ఉంటుంది. కుంతీదేవిని ధర్మరాజుని ఒడంబడేటట్టు చేసింది. అడుగు తీసి అడుగు వేస్తే లెక్కెట్టుకుంది, మాట మాట్లాడితే లెక్కెట్టుకుంది, విజయాన్ని సాధించింది. అది ఒక అలాంటి వాళ్ళని ధీరాహ కులవతి కన్యా అంటారు. వాళ్ళని మంచి బుద్ధి కలిగినటువంటి కన్యకామణి అంటారు. అలా ఆ హిడింబకి ఘటోత్కచుడికి వివాహం జరిగింది. తర్వాత వాళ్ళు శాలిహోత్రుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు, కొంతకాలం ఉన్నారు. అయిపోయిన తరువాత మొట్టమొదటి మనవడు భీముడికి హిడింబకి కలిపి జన్మించాడు. ఆ
పుట్టినటువంటి పిల్లవాడికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. ఇంతకీ నేను నిన్నటి నుంచి మొదలుపెట్టింది ఏమిటి అంటే ప్రవచనం మహాభారతమునందు ఘటోత్కచుడు. ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తే నిన్న సాయంకాలం 7 గంటలకు మొదలు పెడితే ఇవాళ 8 గంటలకి ఘటోత్కచుడు పుట్టాడు. ఆయన ఇష్టం, పుట్టడం నా చేతిలో ఉంటుందా? ఆయన ఎప్పుడు పుట్టాలో అప్పుడు ఆయన పుట్టాలి. కాబట్టి ఘటోత్కచుడు, ఘటోత్కచుడు అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆయన వెంట్రుకలు అందరి వెంట్రుకల్లా ఇలా పడుకుని ఉండవుట, నిలబడి ఉంటాయి. నిలబడి ఉండి అది ఎవరైనా చూస్తే ఎలా ఉంటుందంటే కుండ బోర్లించినట్టుగా ఉంటాయిట. ఉత్ అంటే నిలబడి ఉండడం, కచ అంటే వెంట్రుకలు, ఘట అంటే కుండ. నిలబడిన వెంట్రుకలు బోర్లించిన కుండలా కనపడతాయి కాబట్టి ఘటోత్కచుడు. ఇదేమిట్రోయ్ వీడు ఇలా ఉన్నాడని ఆ పేరే పెట్టారు. అందుకని ఘటోత్కచుడు అని పేరు వచ్చింది. మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారు ఉన్నంత అందంగా ఏమి ఉండడం, కానీ ఆ సినిమా ఒక అజరామరమైన కావ్యం. దాన్ని నేను ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడటలేదు. కానీ మహాభారతానికి దానికి సంబంధం మాత్రం ఏముండదు. నేను ఘటోత్కచుడు పుట్టాడంటే మళ్ళీ నేను ఇప్పుడు సినిమాలో అవన్నీ చెప్తానని మీరు అనుకుంటున్నారేమో. అలా ఏముండదు మహాభారతంలో ఘటోత్కచుడి కథ. నరవరుడైన భీము వలనం ప్రభవించే హిడింబకున్ సుతుండు ఉరుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్భయంకర వదనంబు శంకు నిభకర్ణములున్ వికృతాక్షులున్ పయోధర వరవర్ణమున్ వికట దారుణ దంస్ట్రలు ఒప్పుచుండగన్. ఆ ఘటోత్కచుడు ఎంత భయంకరమైన రూపం కలిగినటువంటి వాడంటే ఆయన ఉరుతర భీమరూపుడు, అపారమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి శరీరం ఉన్నవాడు. ఘటోత్కచనాముడు, ఆయన వెంట్రుకల్ని బట్టి ఆయన పేరే ఘటోత్కచుడని పేరు వచ్చింది. విస్ఫురద్భయంకర వదనంబు, పెద్ద ముఖం, అదంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. దానికి తోడు శంకు నిభకర్ణములున్, శంకు కాదు శంకు నిభకర్ణములున్ అంటే డొంక, అంటే అరే ముళ్ళ డొంక ఎలా ఉంటుందో ఆయన చెవులు అలా ఉంటాయి డొంకల్లాగా. అటువంటి డొంకల్లాంటి, లేదా ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఒక డొంక నరికేశారనుకోండి, మోడు అంటారు చూడండి, చెట్టు మోడు ఎలా ఉంటుందో ఆ మోళ్ళు ఎలా ఉంటాయో ఆయన చెవులు అలా ఉంటాయి, అందరి చెవుల్లా కాకుండా. కాబట్టి శంకు నిభకర్ణములున్ వికృతాక్షులున్, అందరి కళ్ళల్లో ఉండవు, వికృతమైనటువంటి కళ్ళు. పయోధర వరవర్ణమున్, నల్లటి మబ్బెలా ఉంటుందో అంత నల్లటి రంగు. వికట దారుణ దంస్ట్రలు, ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కోరలు ఒప్పుచుండగన్, అటువంటివి ప్రకాశిస్తూ ఉండగా భయంకరమైన స్వరూపంతో హిడింబయందు సద్యోగర్భమునందు జన్మించాడు. ఏదో కొన్నాళ్ళు గర్భవాసం చేసి పుట్టినవాడు కాను ఘటోత్కచుడు, సద్యోగర్భంలో పుట్టాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పుడుతూనే నవయవ్వనాన్ని పొందాడు. ఆయన పసితనం లేదు ఆయనకి, ఆయన పుడుతూనే నవయవ్వనాన్ని పొందాడు. నవయవ్వనాన్ని పొందుతూనే అనేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు ఆయనకి అవగతమై కొంతకాలమే భీముడితోటి మిగిలిన పాండవులతోటి కుంతీదేవితోటి ఉండి ఆడుకోవడానికి ఏం చంటిపిల్లాడా పాకుతున్నాడా? పుడుతూనే నవయవ్వనంలోకి వెళ్ళిపోయినవాడు, కాకపోతే ఏదో మనవడు. కొన్నాళ్ళు ఆడుకుంది, ఏ ముద్దులాడడానికి ఎత్తుకోవడానికి మామూలు మనవడా ఘటోత్కచుడు. ప్రేమ చేత, మనవడన్న ప్రేమ చేత కుంతీదేవి ఆదరించింది. కొడుకన్న భావన చేత ధర్మరాజు గారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు ఆదరించారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇచ్చవచ్చిన రూపాన్ని ధరించగలను. ఆయనకి పుట్టుకతో వచ్చే ఇవన్నీ, అది విచిత్రం. నేను ఈ రూపంతోనే ఉండను, నేను కామరూపిని, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతాను. నాకు రాక్షస పిశాచ బలముల యందు అనురక్తి, అపారమైన రాక్షస పిశాచ బలాలు ఆయన యొక్క వశవర్తులయ్యారు. వాళ్ళని తన చేతిలో పెట్టుకొని వాళ్ళని తన యొక్క పరివారంగా స్వీకరించి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. మీరు మళ్ళీ ఎప్పుడైనా నన్ను స్మరిస్తే, మీకు ఎప్పుడైనా నా అవసరం కలిగితే ఓసారి ఘటోత్కచ అనుకోండి, ఎక్కడున్నా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ, ఇది ఆదిపర్వం ఇప్పటి వరకు చెప్పింది, మళ్ళీ ఎక్కడ కనపడతాడు భారతంలో అంటే భీష్మ పర్వంలో కనపడతాడు. భీష్మ పర్వంలో కూడా ఎందుకు కనపడతాడు అంటే, గొప్ప యుద్ధం జరుగుతూ ఉండగా
ఒకానొకప్పుడు భీష్మపర్వంలో ఏమైందంటే ఆ భగదత్తుడు అని చెప్పి ప్రాగ్జ్యోతిషపురాధిపతి, మీరు మొట్టమొదట భగదత్తుడు ఎక్కడ కనపడతాడు అంటే సభాపర్వంలో కనపడతాడు. సభాపర్వంలో రాజసూయాగం కోసం అని చెప్పి అర్జునుడు అన్ని దిక్కులకి జయించడానికి వెళ్ళినప్పుడు ఉత్తర దిక్కుకి అర్జునుడు వెళతాడు. వెళ్ళినప్పుడు ప్రాగ్జ్యోతిషపురాధిపతి అయినటువంటి భగదత్తుడు నరకాసురుని యొక్క కొడుకు, భూదేవి యొక్క కుమారుడు నరకాసురుడు, ఆయన కొడుకు భగదత్తుడు. ఆయన ఇంద్రుడికి స్నేహితుడు. సామాన్యమైన వీరుడు కాదు. మహాభారతంలో భగదత్తుడు యుద్ధం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒకప్పుడు భగదత్తుడు వలన అర్జునుడు మరణించవలసింది. కృష్ణుడు కౌగిలించుకుని కాపాడాడు. మీరు శ్రీకృష్ణుడి గురించి చెప్పినప్పుడు విందురు కానీ, ఆయనకి సుప్రతీకము అని ఒక ఏనుగు, అది ఐరావత వంశంలో జన్మించింది. అసలు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది యుద్ధం చేస్తుంది. అది పాండవ బలాల్ని ఎంతో బలాన్ని చంపేసింది. అంత గొప్ప ఏనుగు. ఆ ఏనుగు మీద ఎక్కి వెడతాడు యుద్ధానికి. అది భీముడంతటి వాణ్ణి చుట్టి విసిరేయడానికి ప్రయత్నిస్తే భీముడు దాని 4 కాళ్ళ మధ్యలో దూరి దాని పొట్ట బాగా రాసి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. అది బయటికి వచ్చాక మళ్ళీ రెండో మాట విసిరైపోతే మళ్ళీ రెండో మాట దూరితే భీముడు మరణించాడు అనుకున్నారు. ఇది నేను అనేక పర్వాలలో ఆ భగదత్తుడి యొక్క యుద్ధాన్ని పరిశీలనకి చెప్తున్నాను. ఆయనకి వైష్ణవాస్త్రము అని ఒక గొప్ప శక్తి, అది భూదేవి అడిగింది. నరకాసురుడు మరణించిన తరువాత ఈ భగదత్తుడు నరకాసురుడి కొడుకు ఉంటే నువ్వు ఇతనిని అనుగ్రహించు అంటే వైష్ణవ సంబంధమైనటువంటి శక్తిని ఇచ్చాడు. ఇచ్చి కృష్ణ పరమాత్మ ఇది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో అంతకాలము నువ్వు దుర్నిరీక్షుడవు అని చెప్పాడు. అర్జునుడంతటి వాడితో ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు ఇంచుమించు 8 రోజులు యుద్ధం చేశాడు. అంటే ఎంత శక్తి కలిగిన వాడో భగదత్తుడు మీరు ఆలోచించండి. మహాభారతంలో అపారమైనటువంటి పౌరుష పరాక్రమములు ఉన్న వాళ్ళల్లో ఆయన ఒకడు. పాండవుల యందు కించిత్ పక్షపాతం ఉంది అని కనపడుతుంది. ఎందుకని అంటే, ఎందుకు పక్షపాతము అంటే ఆయన ఇంద్రుడికి స్నేహితుడు. ఆయన ఎక్కిన ఏనుగు కూడా ఐరావత సంబంధమైనటువంటి ఏనుగు. అందుకే ఆ ఏనుగు మహాభారత యుద్ధంలో ఎవరు వాడిన ఏనుగుల కన్నా కూడా భగదత్తుడెక్కిన ఏనుగే గొప్పది, సుప్రతీకం గొప్పది. దాని పేరు సుప్రతీకం. కాబట్టి అటువంటి భగదత్తుడు ఒకానొకప్పుడు భీముడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు దుర్యోధనాదులు యుద్ధం చేస్తున్నప్పుడు భీముడి యొక్క గుండెల్లో గుచ్చుకునేటట్టుగా వేసిన బాణానికి భీముడంతటి వాడు విచలితుడైపోయి జెండా యొక్క కొయ్యని పట్టుకుని అలా నిలబడిపోయాడు. నిలబడిపోయినప్పుడు ఘటోత్కచుడు చూశాడు. చూసి భీష్మపర్వంలో చెప్తున్నాను, భగదత్తుడు ఇతర పర్వాల్లోంచి చెప్పాను. వెంటనే ఆ ఘటోత్కచుడు జోక్యం చేసుకుని నీ సంగతి నేను చెప్తానని మాయలు కలిగిన వాడు కాబట్టి భగదత్తుడి యొక్క ఏనుగు ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తు ఏనుగుని సృష్టించాడు. సృష్టించి తాను ఆ ఏనుగుకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి భగదత్తుడితో భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అది ఎంత ఘోరమైన యుద్ధం అంటే భగదత్తుణ్ణి రక్షించడానికి భీష్ముడు ద్రోణుణ్ణి పిలిచి మాట్లాడి సైన్యాన్ని మోహరించవలసి వచ్చింది. ప్రయత్నపూర్వకంగా రోజున భీష్మాచార్యుల వారు యుద్ధాన్ని ఆపేయకపోతే ప్రమాదం వస్తుందని సూర్యాస్తమయమైందని యుద్ధం ఆపాడు. అంటే ఘటోత్కచుడు చేసినటువంటి యుద్ధం ఎంత భయంకరమైన యుద్ధమో అన్నదానికి అది ఒక ఉదాహరణ. మళ్ళీ ఆయన ఎక్కడ కనపడతాడు అంటే ఆ ద్రోణపర్వంలో కనపడతాడు. ద్రోణపర్వంలో రాత్రి యుద్ధం జరిగింది ఒకరోజు. ఆ రాత్రి యుద్ధం జరిగినప్పుడు ఘటోత్కచుడు విజృంభించిపోయాడు. అసలు ఘటోత్కచుడిని నిలువరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే తట్టుకోలేక దుర్యోధనుడు ఏం చేశాడంటే, బకాసురుడి యొక్క తమ్ముడు కాబట్టి, సహజంగా బకుణ్ణి చంపినవాడు భీముడు కాబట్టి, భీముడు కొడుకు ఘటోత్కచుడు కాబట్టి ఇద్దరికీ మాయలలో కూడా సరిపోతుందని ఈ అలంబాసురుణ్ణి అవతల ఉన్నటువంటి ఘటోత్కచుడి మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు. మీరు ఇంతకుముందు విన్నారు, ఉలూచి యొక్క కుమారుడు ఇరావంతుణ్ణి అలంబసుడే చంపాడు. అర్జునుడి కొడుకు అలంబసుడు ఘటోత్కచుడికి సోదరుడే అవుతాడు కాబట్టి నా సోదరుణ్ణి చంపాడనేటటువంటి ప్రతీకారం ఉంది ఘటోత్కచుడికి. అలంబసుడు కనపడగానే యుద్ధం మొదలెట్టారు. అబ్బో, అదొక అద్భుతమైన యుద్ధం. ఒకళ్ళు నాగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు గరుడులుగా మారిపోయేవారు, ఒకళ్ళు ఏనుగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు సింహాలుగా మారిపోయేవారు. అసలు సైన్యం అంతా కూడా అసలు వీళ్ళిద్దరు యుద్ధం చూద్దామని నిలబడి చూశారు. అంత భయంకరమైన యుద్ధం చేశారు.
ఆఖరికి అలంబసుణ్ణి తొక్కి పట్టి గుండెల మీద కాలు పెట్టి బుర్ర గిరగిర తిప్పి శరీరం నుంచి ఊడదీసి ఆ తల పట్టుకుని యుద్ధభూమిలో పరిగెత్తి దుర్యోధనుడు ఎక్కడున్నాడో వెతుక్కుని వాడి రథం మీదకి విసిరాడు. చూసుకో అలంబసుని యొక్క తలకాయ నా మీదకి యుద్ధానికి పంపావు కదా అని. అంతటి పరాక్రమం కలిగిన వాడు ఘటోత్కచుడు. ఆ తర్వాత భయంకరమైనటువంటి రాక్షసమాయతో యుద్ధం చేస్తుంటే మళ్ళీ బకాసురుడి యొక్క వేరొక సోదరుడే అలాయుధుడు అనబడేటటువంటి వాడు దుర్యోధనుడి పరుపున ఘటోత్కచుడితో యుద్ధానికి వచ్చాడు. వాడు కూడా పరమ భయంకరమైన యుద్ధం చేశాడు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే ఘటోత్కచుడు చాలాసేపు ఆయనతో యుద్ధం చేసి 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 చిట్ట చివరికి ఆ అలాసురుడి యొక్క శిరస్సు కూడా శరీరం నుంచి వేరు చేసేసాడు. వేరు చేసేసి మళ్ళీ యుద్ధభూమిలో వెతుక్కుంటూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆ తలకాయ కూడా వాడి మీదకి విసిరాడు. నువ్వు నా మీదకి పంపించిన అలంబసుడు అనబడేటటువంటి వాడి తల తుంచేశాను, ఇప్పుడు నువ్వు పంపించినటువంటి అలాయుధుని యొక్క తల తుంచేశాను అని ఆ రాత్రి జరిగినటువంటి యుద్ధంలో మాయలతో అనేక రూపాలు పొంది అనేకమైనటువంటి ఏనుగుల్ని సృష్టించి గుర్రాల్ని సృష్టించి సైన్యాన్ని సృష్టించి చిట్ట చివరికి ఏం చేశాడంటే కర్ణుడిని చంపేస్తానని బయలుదేరి కర్ణుడి యొక్క రథాశ్వములను కొట్టాడు, రథాన్ని కొట్టాడు. ఇక సైన్యమంతా కూడా ఎంత గజగజలాడిపోయారంటే అసలు ఇవాళ రాత్రి ఘటోత్కచుడు చనిపోతే కదా యుద్ధం, అప్పుడు కదా గెలవడం అన్నమాట. అసలు ఘటోత్కచుడు ఉండగా గెలవడం ఏమిటి అని బెంగపెట్టుకున్నారు. ఘటోత్కచుడి గురించి యుద్ధంలో బెంగపెట్టుకోవడం కాదు, ఉద్యోగ పర్వంలో ఒకానొకప్పుడు సంజయుడితో మాట్లాడుతూ ధృతరాష్ట్రుడు బెంగపెట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడు లెక్క కట్టాడంటే మామూలుగా